Happy to see all your support. రిపబ్లిక్ డే రోజు బీచ్ క్లీనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం అనగానే వచ్చి చాలా మంది సపోర్ట్ చేశారు, ముఖ్యంగా పిల్లలు. ఈ బీచ్ క్లీనప్ ప్రోగ్రాంలో కవర్స్, స్పూన్స్, స్ట్రాస్, వైన్ బాటిల్స్ ఇలా చాలా రకాల ప్లాస్టిక్ వేస్ట్ కలెక్ట్ చేశాం. వాటితో పాటు మా ఎవ్వరికీ అర్థం కాని విషయం, బీచ్లో ఇంజెక్షన్స్ అండ్ మెడికల్ వేస్ట్ ఎలా వస్తున్నాయా అని. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫ్యూచర్ అంటే ఎవరో కాదు, మన పిల్లలు అండ్ వాళ్ళ పిల్లలు. అలానే వాళ్ళ కోసం మనం ఎంత సంపాదించి ఇచ్చినా మంచి నేచర్ ఇవ్వకపోతే వాళ్ళు లైఫ్ లీడ్ చేయటం కష్టమే. సో నెక్స్ట్ టైం అట్లీస్ట్ బీచెస్కి అండ్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ క్యారీ చేయడం మానేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ క్యారీ చేసినా మళ్ళీ మనతోనే తెచ్చేద్దాం. ముఖ్యంగా బీచ్లో డ్రింక్ చేస్తున్న వాళ్ళు, మీరు తాగి పడేసిన వైన్ బాటిల్స్ చెప్పులు లేకుండా ఆడుకుంటున్న పిల్లలకి గుచ్చితే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, మన నేచర్ని మనమే కాపాడుకుందాం. అదే వచ్చే తరాలకు మనం ఇచ్చే ఆస్తి.